హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. బండ్లో పండిందికాయ మంచికాయ లోపల ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అంత ముగ్గింది కదా, పురుగు ఏమన్నా ఉందేమో. ఏం లేకుండా కానీ చూసుకుంటే మంచిది. ముగ్గినకాయ ఇంటికి ఎంత పండి కదా. లేవు అంటే కాకపోతే టెంట్ భయం. ఇదంతా ప్లేస్ కదా నీకు టాయిలెట్ పోయడానికి. ఎక్కడికో ఊరాతలకు తీసుకెళ్ళాలా నీకు? ఇటు వెళ్తామా నీకు? నా దగ్గరికి వెళ్ళిపో. ఇప్పుడు చెప్పారు పెట్టేటప్పుడే, పూర్వం ఎప్పుడో చెప్పాము దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం అది కూడా కట్టేసా. పెద్దది కట్ చేసే. మొగ్గలు ఉన్నాయని. ఎక్కడున్నాయి మొగ్గలుగా? సరే తుంచు. లేదంటే అక్కడికి వేసేస్తాను. కూర్చొని కొమ్మ కూడా ముదిరిపోయింది. ఇది అంత బాగా మొగ్గలు ఉన్నాయని. ఎన్నిసార్లు అక్కడైతే ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి. ఇలా భలే వచ్చినాయి. ఒక కొమ్మకి ఎన్ని పువ్వులు భలే వచ్చినాయి. మళ్ళీ వచ్చినప్పుడు కట్ చేసేస్తానండి. అంటే అప్పటి వరకు కొంచెం జామ మొక్కలు ఎక్కడంటే అక్కడే వస్తున్నాయి. జామ మొక్కలు బాగానే కట్ చేసి 3-4 పెద్ద కట్ చేస్తున్నాడు. ఏదో మనకి ఏదో పెద్ద ఉన్నాయి కాసి ఉన్నాయి. ఇక్కడ ఉంది మొగ్గ ఉంది. మందార మొక్క తీయాలా? టీ తాగేసినాక మొహం మంచిగా పెట్టుకున్నప్పుడే కట్ చేస్తాను. మీరు మొహం అని పెట్టుకుంటే నేను కట్ చేయను, కానీ ఉండనిస్తాను. ఇది టీ టీ తాగి టీ తాగాక
అప్పుడు ఈ మందార చెట్టు సంగతి చూద్దాం. ఓకేనా? కారు పెట్టడానికి మైకి పెట్టుకోవాల్సింది. ఆ టీ తాగేసా స్టార్ట్ చేద్దాం. ఓకే మైకి ఇక్కడ ఉంది బాటిల్, చిన్న బాటిల్. మొక్క మీద ఆగట్టుకుని పెడుతున్నాను టీ. నేనేం అలాగేం పెట్టలేదే, బాగానే పెట్టాను. నీకు అలాగ అనిపిస్తే నేనేం చేయలేను కదా. కట్టే ఉంటే నా బాగా వీడికేమో ఆడాలని ఆడే గుర్ర అంటున్నాడు. అలవాటు లేదు కదా. అది మిషన్ తెచ్చామనుకో ఒకసారి అంత లెవెల్లో ఆ క్వశ్చన్స్ ఉంటే దీని గురించి ఏమైనా ఉంటే అడగచ్చు. గంపట్టుకిని నిమ్మకాయలు ఏరడానికండి, బుట్టలో నిమ్మకాయలు ఏరదామని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి కొంచెం మందార చెట్టు కారు పెట్టడానికి కూడా లేదండి, నాటు మందార చెట్టు. కానీ మనసు బాధగా ఉంది, దాన్ని కొట్టాలన్నా క్లీన్ చేయాలన్నా ఇష్టం అనిపిస్తలేదు. కానీ తప్పదన్నమాట, మనం కొన్ని క్లీన్ చేసుకోకపోతే కొన్ని నడవు. అందుకని ఇప్పుడు మందార చెట్టు నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. కొమ్మలండి, కొమ్మలు కొడతాను. మన కింద అలాగే ఉంటుంది కాబట్టి ఎప్పుడు చిగురు వచ్చి మళ్ళీ మంచిగా వస్తుంది పువ్వులు. ఈ వర్షాకాలం చేస్తే తొందరగా గ్రోత్ అందుకుంటాయి అన్నమాట, చిగురులు బాగా వస్తాయి ఈ వర్షాలకు కొంచెం. అందుకని ఇప్పుడు మందార చెట్టు కొడతానండి నేను. మళ్ళీ పొద్దున్న టైం అనుకో పువ్వులు వస్తాయి కదా, ఆ పువ్వులు వచ్చి పొద్దున్న ఇచ్చుకున్న పువ్వులు ఇదిగో నైట్ సాయంత్రం వరకు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు పువ్వులు ఉండగానే కొమ్మలు కొట్టాలంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకు కాబట్టి ఇప్పుడు ఎలాగ పొద్దుపోతుంది అన్నమాట. మేము మధ్యాహ్నం వచ్చాము ఈరోజు, సాయంత్రం అవుతుంది ఇప్పుడు. ఎలాగ ఇవి వాడిపోతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు నేను అన్న మాటలు వదిలేసి మామూలు మాట్లాడు అన్నమాట. సరేలే, వాడిపోతాయి అందుకు కాబట్టి ఊత పదం. అందుకు కాబట్టి నేను ఇప్పుడు మందార చెట్టు కొడతానండి అన్నమాట. మందార చెట్టు కొడతా అన్నమాట అనలేదు ఇంకా మీరు. అన్నమాట లేదు, గిన్నె మాట లేదు, మీరు ఆగండి. ఇదిగో సారీ చెప్పి అప్పుడు కట్ చేయి ప్రేమగా. సారీ ఎలాగైనా చెప్పుకుంటామండి, మనసులో బాధే ఉంటుందండి. ఏదైనా మొక్కలు ఎదిగిన మొక్కలు కొట్టాలంటే చాలా బాధ ఎవరికైనా సరే. ఈ మొక్కలు పెంచేటోళ్ళకి బాధ. కాకపోతే ఏం చేయలేము, మరి ఏం చేస్తాము. ఇప్పుడు ఇవి కారుకి లాగా అడ్డం వచ్చేస్తున్నాయి. చాలాసార్లు కొట్టాను అయినా కానీ కత్తితో కట్ చేయి. అది చాలా బలవంతంగా కొట్టి బలవంతంగా తీయాలి. కొమ్మలు లావు అవుతున్నాయి కదా, చెట్టు పెద్దదయ్యే కొద్దీ కొమ్మలు లావు అవుతాయి. ఇదేం మొండి కత్తి, తెగుతుందా పెడుతుంది ఇది. బలమంతా ఉపయోగిస్తేనే కానీ తెగవన్నమాట. ప్రేమగానే కట్ చేయంటే ఎక్స్ప్రెషన్ ప్రేమగా రాదు కట్ చేసేటప్పుడు. అమ్మ ఎప్పటి నుంచోనండి కొడదాం అంటే ఇంకా దీనికి అయితలేదు సౌండ్లు. అందుకే స్మూత్గా కట్ చేస్తాను నేను. అది ఈ రేకులకు తగిలేసి గాలికి విపరీతమైన సౌండ్లు అండి, బర్రమని. కొమ్మలో అందంగా పువ్వులు పూసే చెట్లు బాధ. చాలాసార్లు కట్ చేశాను కదండి, చాలాసార్లు కట్ చేశాను. కానీ చాలే పైకి ఎక్కడో వెళ్తుందండి. చాలా అటుపక్క ఏం చేయాలి,
ఉంచేనా? మీరు మీకు అనుకూలంగా ఉన్నదే కాదు, అన్నిటికి అనుకూలంగా ఉన్నవి కూడా కట్ చేయాలి. మీకు పెద్ద తాసుపాము ఒక రోజు కనిపించి ఉండాలి, అప్పుడు తెలుస్తుంది. మొత్తం మొక్కలన్నీ కొట్టించేస్తాడు ఈయన. అయ్యా స్వామి అంటుంటే ఎంతవరకు మనుషులు కూర్చోవడానికి సిట్ అవుట్ అంటే సిట్ అవుట్. అసలే దారికి ఎక్కుదామంటే కూడా దారి లేదా ఆంటీ. ఇవి క్లియరా? మళ్ళీ ఎంచక్క వస్తుంది, గుబురు వస్తుంది. కొట్టేటప్పుడు బాగా కొన్ని తప్పవు. ఇప్పుడు నీట్గా ఉంది కొంచెం. ఇప్పుడు అయ్యి తమలపాకు చూడండి ఎలాగే కట్ చేస్తానే పైన. ఏమంటారు? కూర్చుని ఇది గులాబీది. తమలపాకు ఫుడ్ కలిపేసి శుభ్రాజ్కి ఇచ్చేసారు. ఫుడ్ కలిపేసి శుభ్రాజ్కి ఇచ్చే. ఎక్కడ ఇచ్చేయాలి? ఇక్కడ ఫోన్ చేస్తాను. ఇదేం చేయాలి? తీయాలా తమలపాకు? తమలపాకు వాళ్ళు వచ్చి తమలపాకు చెట్ల కింద అయితే మంచిదే. అయ్యో ఎంత మంచి ఆకండి తమలపాకు, మొత్తం అల్లేస్తుందండి. అది ఎందుకు ఏడుపు వస్తుంది? ఎందుకు ఏడుపు ఎందుకురా? ఈ చెట్టు చక్కగా వస్తుంది, ఇది కమ్మేసింది. అది మొక్క సూదిమల్లి మొక్క, అది కాగడమల్లి. రాసరి మామిడికమ్మ కొట్టేది. ఇక్కడండి ఉసిరికాయలు ఉన్నాయండి, కిందకే ఉన్నాయి ఉసిరికాయలు. డొంకల్లేసింది. ఓకే చాలా.
ఇప్పుడు తగలదుగా. మామూలుగా అయితే కొమ్మ కొట్టేయచ్చు కానీ తర్వాత ఎప్పుడని చూద్దాంలే. టమాటా మొక్కల దగ్గర ఎండిపోనివ్వండి, ఎండిపోయి ఆకు అందులో దిగిపోతుంది. ఎందుకంటే మంచిది, ఇది ఎరువులాగా అవుతుంది అన్నమాట. కర్రపుల్లలు తర్వాత ఆకురాలిపోయి కర్రపుల్లలో అందులోకి మనం ఎలాగ దుక్కు దున్నిస్తాం కదా, అప్పుడు కలిసిపోతుంది మట్టిలోని. ఏది అది నిమ్మకాయలు ఏరుతా చాలండి. ఇది ఇలాగ ఇంతవరకు అంటే పైకి వెళ్ళిపోయిందిగా ఎట్లయినా ఇది తీగ. ఇది వేరే అన్నమాట మొక్క. గమ్మునది కట్ చేసేస్తే నేను జాగ్రత్తగా కట్ చేస్తాను. ఏం లేదులే, కిందే కట్ చేస్తున్నాం నీట్గా ఉండడం కోసం అంతే. మనము గమ్ముని చేతులు పెడతా ఉంటాం కదా. పురుగు సెద సెద చూడండి, తీనా సెద సెద పెట్టింది. ఇందులో పురుగులు ఉంటాయండి, పురుగులు ఉంచేనది అలాగా. చూసారు కదండి. ఇప్పుడు మన ఫామ్ హౌస్ దగ్గర కొంచెం క్లీనింగ్ సెక్షన్ అన్నమాట. క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకెలాగా మనకి కొంచెం టైం ఉంది కదా. వీళ్ళు మన ఇంట్లో దొడ్లో అంటే వద్దంటున్నారుగా. దొడ్డు అంటే సరే, ఇంగ్లీష్లో ఫామ్ హౌస్, తెలుగులో ఏంటి చెప్పండి చెప్పండి. ఏం స్థాలా ఇది? వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ శాస్త్రం. శాస్త్రం కదా, క్షేత్రం. వ్యవసాయ క్షేత్రం అంటే అంత క్లియర్గా వ్యవసాయ శాస్త్రం అని గమ్ముని చెప్పలేం కాబట్టి దొడ్లో అంటాము. దొడ్డు అంటే పూర్వం అలాగే దొడ్లో అనే పిలుచుకునే. గార్డెన్ గార్డెన్ అంటే కూడా ఇంగ్లీషే కదా. ఇంగ్లీష్లో కాదు, తెలుగులో. నాకు ఇంగ్లీష్ అసలు మామూలుగా అయితే ఇప్పుడంటే ఇంగ్లీషు మాకు, మరి అప్పుడు ఇంగ్లీషులో గార్డెను ఫామ్ హౌస్లు కాదు కదా. ఫామ్ హౌస్లు అంటేనే తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు ఫామ్ హౌస్లు. ఇది గార్డెన్ హౌస్, ఫామ్ హౌస్ కాదు. ఫామ్ హౌస్ అంటే మనకి పొలం లేదు కదా ఇక్కడ. మరే గార్డెన్ మన గార్డెన్లో అంటాము. ఇప్పుడు ఓకే, మన గార్డెన్లో అంటే అది ఇంగ్లీష్ పదం వస్తుంది. ఈజీగా అప్పుడు తెలియక పిలిచేది ఏంటి, మన దొడ్లోనే అనేవాళ్ళు. మా దొడ్లో అంతే. ఇది ఫామ్ హౌస్ కాదు, మన ఫామ్ హౌసే కాకపోతే సరే మన గార్డెన్లో అని చెప్తాను పోనీ, అంతేనా. మన గార్డెన్లో ఇప్పుడు వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మొక్కలు గట్ట అన్నీ వచ్చి మనకి కారుకి అడ్డం కానీ మందార మొక్క అవన్నీ కొట్టడానికి ఇబ్బంది అయినా బాధ అయినా తప్పవు కొనుక్కొని మనం క్లీన్ చేసుకోవాలి. వర్షాకాలం కదా, చిన్నగా పిచ్చి పిచ్చి మొక్కలు కూడా బాగా గుబురైపోయి బాగా సీదరగా మొత్తం అంతా అదిగో గడ్డి వచ్చేసింది. ఆంటీ ఒకసారి తీశారు, మళ్ళీ అయినా కానీ మళ్ళీ గడ్డి వచ్చేసింది అన్నమాట. గడ్డి వచ్చేసింది అందుకని మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాము. మళ్ళీ క్లీన్ చేస్తే మళ్ళీ వస్తాయండి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ క్లీన్ చేయాలి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ క్లీన్ చేయాలి. ఇంతే. మనము ఒక ప్లేస్లో ఉన్నామంటే దానికి మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది చేస్తే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము వస్తున్నాము వెళ్ళిపోతున్నాం, అడవిడిగా వస్తున్నాము, కొన్ని పనుల వల్ల అడవిడిగా వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఉండి కొంచెం క్లీన్ చేసి నీట్గా పెట్టుకుందామంటే కొంచెం అవకాశం కుదురుతులేదు. కానీ ఈసారి ఎలాగైనా సరే టైం చూసుకుని వచ్చి ఎలాగైనా కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవాలని అనుకున్నాను. కొంచెంగా క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి అదిగో మొత్తం ఆ లైన్ అంతా మొత్తం గుబురండి. ఆ లోపలికి వెళ్ళాలంటే నాకే భయం వేస్తుంది. కింద ఏజర్రన్నా తేలన్నా ఉన్నదనుకో,
పామున్న ఆశ్చర్యం పడక్కర్లేదు, పాములు వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు అన్నమాట. వర్షాకాలం కదా మొన్న, వర్షాలకి ఏమైనాయి మొత్తం అంతా వచ్చేసినాయి, అంతా ఎలా అంటే అలా వచ్చేసింది. ఇదిగో చూడండి ఇలాగ ఏంటి ఇలా పాకేస్తుంది, వెళ్ళిపోతున్నాయి ఎక్కడికెక్కడికో ఎక్కేసి పాకేస్తున్నాయి. మరి ఇవన్నీ తీయకపోతే మరి ఎలాగండి చెప్పండి, ఎలాగా? మనమేమో ఎప్పుడో ఒకసారి వస్తాం, తొందరగా వస్తాము, వచ్చి గబక్కని కాలో చేతిలో పెడతాము, ఏదన్నా ఉండొచ్చు, పామో పురుగో పుట్రో ఉండొచ్చు, చెప్పలేం కదా. ఇలాగ అల్లేస్తున్నాయి చెట్ల మీదకి వచ్చేసి. ఇదో పిచ్చిపాదు, ఈ పాదు అల్లిందంటే ఇంకా మొత్తం చెట్టు అంతా ఇది ఇలాగ ఎక్కేస్తుంది, ఇలాగ ఎక్కేస్తాయి. అసలు నాకు భయం వేస్తుంది ఆ లోపలికి వెళ్ళాలంటే. ఏమో దారుణంగా ఉంది, మామూలుగా లేదు. నాకే భయం వేస్తుంది. నాకు తెలిసి వర్షాలకి ఏ పామన్నా వచ్చి అక్కడ ఉన్నా కానీ నేను ఏం చేయలేను. అది అందుకు కాబట్టి ఆ పక్కన ఏం చేద్దామండి మరి? క్లీన్ చేయాలి. మరి చేపియాలి అంటే కాదు, చేపియాలి ఖచ్చితంగా. ఎందుకంటే చూసారుగా ఒక అడవి లోపలికి చూపించారా, అసలు ఎలా అంటే అలా ఉంది. ఇది ఆకు అటు ఇటు ఈ మెట్లెక్కి ఇటు వద్దామంటే ఇవి ఇది వద్దా, ఇది ఎందుకండి ఇక్కడ ఉన్నాయి కదా. ఏమండి అన్నీ ఉంచంటే సరేనండి, నేను అసలు క్లీన్ చేయను. మీరు ఎవరితో క్లీన్ చేయించుకుంటారో చేయించుకోండి, ఏమన్నా చేయించుకోండి, అసలు నేను క్లీన్ చేయను. సరేనా? ఏమండి ప్రతిదీ కట్ చేసేదంతా వద్దు 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 అంటే ఇలా పెంచుకుంటే ఎక్కడికి పోతారు? నేను కట్ చేయను. అంత అంత తుప్పల్లోకి వెళ్ళి నేను కట్ చేస్తే నేనే వీడియో తీస్తాను, మీరు అందులోకి దిగి కట్ చేయండి. ఏ మొక్క? ఓ పక్క నుంచి కట్ చేయంటారు, ఓ పక్క నుంచి కట్ చేయంటారు, ఓ పక్క నుంచి మళ్ళీనేమో చేతిలో కొడవలు ఉంటే కట్ చేసేస్తామంటారు. కొడవలు ఉంటే కాదు, మీదకి వచ్చేసి ఏ పాములన్నా చేరితే అప్పుడు ఏంటి, ఇంకా ప్రమాదం కదా. అప్పుడు మీరు వస్తారా కరిచినప్పుడు ఏదన్నా చేయడానికి? మంత్రం వేస్తావా, మంది వేస్తావా? నువ్వు ఏమీ చేయవు, వీడియో తీయడం తప్పితే. అరే అది చూడు, అది తమలపాక, అందులో ఈకి ఆంటీ సార్ పాము ఏదైనా కనిపిస్తే ఈయనకే చెప్పండి, చెప్పొద్దా ఆంటీ? ఉండనివ్వండి, ఆ పాముని ఇక్కడే ఉండనివ్వండి. పెంచండి, ఈయన పక్కలో వేద్దాం నైట్. పాము పక్కలో మేము కూడా జరుపతులతోనే కాపురం చేస్తున్నాం. మరి మేము కూడా పొడపాములతోనే చేస్తున్నాం ఇక్కడ. మీరేమన్నా తక్కువ? నాకేం భయం లేదు, రోజు పడుకుని అలవాటు అయిపోయింది. మాకు అదే అండి, సేమ్ టు యూ. మరి ఇంకెందుకు భయపడుతున్నావు? నేను భయపడేది పాముకి, మీకు కాదు. అంటే కరెక్టేలే, పాముకు భయపడకూడదు, మీకే భయపడాలి. నిజం చెప్పాలంటే తాసుపాము కంటే ప్రమాదకరమైంది మీరే. అది కరుస్తుందని తెలుస్తుంది, మీరు అసలు కరుస్తారో కరవరో తెలీదు, ఏ టైంకి ఏం చేస్తారో తెలీదు, ఏం మాట్లాడతారో తెలియదు. అప్పుడు ఇవన్నీ పైన వెళ్ళని ఎక్కడికి వెళ్తున్నాయి ఇక ఇలాగా ఒకటి. మొన్న ఏం తెలుసా, ఎలక ఇక్కడ పెద్ద ఎలక ఇదిగో దీని మీద తిరుగుతుంది. అది ఎలక కాబట్టి సరిపోయింది. ఏ పామన్న అయితే ఏంటి పరిస్థితి? ఇయ్యే వచ్చి ఎండిపోతున్నాయి, నీడుండి ఎండ తగలక. ఏమన్నా ఈ గూళ్ళు పెట్టేస్తున్నాయి, ఇగో కప్పల గూళ్ళు, అన్ని గూళ్ళు పెట్టేస్తున్నాయి. ఏంటో మరి అమ్మా అంటే ఎక్కడికి వెళ్తాయి ఇవి? ఎక్కడ ఆకాశం మీదకి వెళ్తాయి ఇవి. గాలికి మొత్తం గిర్రు 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 గీరుకుంటానే ఉంది. నైట్ నిద్ర కూడా పట్టదు, ఏంటో సౌండ్లు అని. గాలికి టక్క టక్క గీరుకుంటానే ఉన్నాయి వాటికి. ఇది తమలపాకు. మరి మనసుకు బాధ, ఇగో మాకు కూడా బాధ అనిపించే కట్ చేయడానికి. కానీ ఏం చేస్తాము, తుప్పలాగా పెంచుకుంటే మనకే ప్రాబ్లం. కోసేనా? ఇది కోస్తే
ఇది కోస్తే లాభం ఏంటండి? ఏది ఏ పామన్న ఉండాలి, పరిగెట్టుకుని వెళ్ళి పారిపోతాం. ఏర్లో నుంచి తీయాలి. ఇక్కడ కోసి పైన అది అక్కడ ఇక్కడ పోయినా ఇంకా పైకి అక్కడ చెయ్యి పెట్టి అక్కడ చెయ్యి పెట్టేవంటే అంటే పిచ్చిగా అయితే పర్లేదు, ఏ పక్షాన్ని అయితే బాధ కదా అందుకని. అదేలే. అమ్మో మరి అందరిని భయపెడతారు కదా. పరిగెట్టించాలి, పాముని తీసేయాలి. బోబోయ్ భయంకరంగా ఉంటే మరి మిమ్మల్ని ఏమనాలి? గొడవలు ఉంటాయి అంటున్నారు కదా, ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. బోబోయ్ ఎక్కేవా పాదులు. అమ్మా నాగరాజా, ఎవరన్నా ఉంటే మమ్మల్ని క్షమించండి. నాగరాజా, మీ పుట్టలో పాలేత నాగరాజా. అవును, పుట్టలో పాలు ఎంత పాలు తాగుతాయా పాములు? మరి ఎందుకంటే పాలేతారు? గుడ్డు పాలేతారా? తాగుతాయా? తింటాయా గుడ్డులు? ఆడి బాధ ఆడిది, ఏంటో ఆడి బాధ ఏంటో మరి. బాబోయ్, కదిపితే కంచే వస్తుందండి. కోసేది తెలుసు. అమ్మా ఏమో వద్దనుకున్నాం కానీ మరి వచ్చేసి తీసేనా మరి. ఇది మీద పడిపోయింది ఇలాగ. అమ్మో, ఇది చెట్టు ఇలా పడిపోయిందండి, అందుకని ఇలా వచ్చేసింది అన్నమాట. మరి అందుకే సిట్ అవుట్కి అడ్డం లేకుండా కట్ చేసుకుందాంలే. ఏమా ఏంటి, ఏం కావాలి నీకు? ఓకే రాగాలి నీకు. అయిపోయిందిలే నాన్న, ఇక కొంచెమే కూర్చుంటాం. ఏమండి చాలు. ఏకంగా ఏర్లు అతుక్కుపోతున్నాయి. అమ్మో, చాలా ఏరు వస్తుందండి తమలపాకు. చెట్టు మీద నుంచి పడిపోయి మరి వచ్చింది. బాబోయ్,
వస్తుంది. ఎక్కడేస్తున్నారంటే మరి ఇంత కంప ఇక్కడ ఏం చేస్తామండి, ఏదన్నా వస్తాయి. తక్కువ తక్కువ తీసుకెళ్ళండి అంటే ఇక్కడ వేసేయండి అట్లయితే ఇక్కడ వేసేయండి. అడ్డం పడతాయి కాలుకి. అమ్మా ఎక్కిచ్చాము అప్పుడు. అయ్యా బొబ్బ చెట్లు కూడా రానిస్తలేదు, మామిడి చెట్టు పడేసింది, అన్నీ మొత్తం ఆక్రమించేసింది ఇది. ఎండిపోయి అలాగే ఎక్కేస్తుంది, అదిగో చూడు శిఖరానికి ఎక్కింది. ఇక్కడ మొత్తం ఇక్కడ తీసేస్తే ఇక్కడ రాదంటే నాకు తెలిసి చాలా డేంజరస్ ఇది. కత్తి ఉంది, ఇస్తారా? కత్తుకున్నాము అందంగా. తెలియదు, మొండి కత్తి. ఈ తీగలో కటింగ్ ప్లేయర్తో కట్ చేయాలి, లేదంటే రాదు ఇది. ఏది ఓకే ఫోటో వస్తున్నాయి. అది చూడు ఎలా పడగొట్టేసింది. అటు బొబ్బాయి చెట్టు, ఇది ఒక్కటి పడిపోయింది మొత్తం. ఎక్కేస్తున్నాయి, తీగలు ఎక్కేస్తున్నాయి, తమలపాకు చూసినావా? ఇక చూడండి, ఇంత తీస్తే ఇంకా ఇదంతా ఉందన్నమాట, క్లీన్ చేయాలి. కానీ చీకటి అయింది కదండి, ఇప్పుడు ఏమొద్దు, ఇప్పుడు ఏం పట్టుకోవద్దు, ఇంకా అయిపోయిందండి. అంటే ఇది సిట్అవుట్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా కనిపిస్తుంది. కొంచెం అలాగే వెళ్తే పర్వాలేదు, మొత్తం ఏకంగా కమ్మేసింది మొత్తం ఇట్లా తీక్క. అప్పుడేమో మనకి చిన్నగా ఉన్నప్పుడు తెలియలేదు, సర్లే అందంగా ఉంటుంది కదా, బోసుగా ఉందని చెప్పేసి అప్పుడు పెట్టాము. ఇప్పుడు తీరా చూస్తే మొత్తం అల్లేసింది. ఇక్కడ అసలు అడుగు పెట్టాలంటే ఇదిగో ఇంత లోతున ఉందండి, ఆకేమి ఇంత ఎత్తుంది, కింద ఎక్కడో ఉందండి, మన కాలు పెడితే ఇది ఇంత లెక్క వస్తుంది తమలపాకు, అంత లోతుగా ఉంది. ఇంకా అది ఇప్పుడు శాసనం చేసినా మంచిది కాదు. నైట్ చీకటి అయింది కదా, ఏమంటే మామిడి మొక్క అంత అవసరం అంటారు ఇక్కడ ప్లేస్లోని, అది అసలు కాయదు పుయ్యదు. మేము తీసేస్తాం, ఉంచును. ఏం చేసుకుంటామండి, ఇది కూడా పిచ్చిగా గులాబీ మొక్క కట్ చేయాలి, కానీ ఇప్పుడు కాదులే. నైట్ ఇంకా పడుకుని ఇప్పుడు ఏమొద్దులే, ఇప్పుడు ఏమొద్దులే నైట్. ఇంకా పుట్టలు ఎత్తేసినాయి. ఇగో ఏరు ఇది ఏరుతో చక్కగా ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఏరుతో తీసుకెళ్ళి చక్కగా తమలపాకు పెట్టుకోవచ్చు, మంచిగా వస్తుంది. ఆయన ఎవరు అడిగారు, ఆయన నెంబర్ మిస్ అయింది నా దగ్గర. అవునా? అమ్మ ప్రశాంతంగా కనిపిస్తుంది, ఇప్పుడు ప్లేస్ కనిపిస్తుంది కదంటే. భయమే మరి, దగ్గర పోతే ఏమన్నా వస్తే చుట్టుకుని పడుకుంటే కనిపించదు కదా, ఇట్లా చుట్టుకుని పడుకుంటాయండి పాములు పొదల్లోనూ, మనకు కనిపిస్తాయి ఏంటి అవి, మనకు తెలియ గొమ్మని చేపడితే కాటేస్తాయి. మనకేం తెలుస్తాయి, మనమేమో పని కంగారులో పని ఆతృతతో మనమేమన్నీ పట్టుకుంటాము వెళ్ళి, తీరా చూస్తే అవి లోపల చుట్టుకుని చక్కగా మక్కడేసుకుని కూర్చుంటాయి. ఆంటీ పైనుంచి పడిపోద్ది మీద, ఆంటీ చూడు, ఆంటీ ఇక్కడ ఉంటుంది కదా, ఎక్కడో చోట చూస్తుందంట పాములు. ఆంటీ పొలాల మీద తిరుగుతూ ఉంటారు కదా,
ఎక్కడో చోట పాములు చూస్తుందంట. పాము కనపడితే ఆ పాము కనపడితే అందుకని భయం కొంచెం ఆంటీకి ఉంటుంది ఎట్లయినాను. మాకంటే మనం అంటే చూడం కాబట్టి మనకేమనిపించదు. ప్రార్థన చేస్తామంటది కదా. ప్రార్థన చేస్తావంటే ఎక్కడో ఒకసారి కనిపించిందంట. అప్పటి నుంచి ప్రార్థన ఆంటీ మొక్కుకుంటుందంట, నాగరాజా నాకు మళ్ళీ కనిపించొద్దు, నువ్వు నీకు మొక్కుకుంటున్నాను అని చెప్పేసి మొక్కుకుందంట, దండం పెట్టుకుందంట ఆంటీ. అది ఇదండి. ఇంకా ఉన్నాయి చాలా. నిమ్మకాయలు ఏరేనా అయిపోతుంది, మళ్ళీ చీకటి అవుతుంది. చూసావా ఆంటీ పాపము కూర్చుందామన్నా భయం వేస్తుంది అంటుంది. అలాగా ఇది కూడా క్లీన్ చేసేయాలి అసలు కింద. రండి చూసాంగా ఇప్పుడు దాకా కట్ చేసాము. ఇవి కూడా కట్ చేయాలండి, కొమ్మలో మీద పడిపోతుంది. కట్ చేయనా కొంచెం. అయిపోయింది అన్న, వచ్చేస్తున్నాం. ఇక్కడికి వేయాలా? మనం వెళ్ళి ఏదన్నా చేద్దామన్నా మనల్ని అతుక్కుపోతున్నాయి. ఇదొక్కటే కొడవలంటే. ఒక్క నిమిషం. ఈ మోళ్ళు నీట్గా కొట్టాలి, అయితే మనకి కళ్ళకి గుచ్చుకుపోతాయి. రావట్లేదు లడిపోలే, దాన్ని ఎందుకంత రానప్పుడు. ఇవి అయితే ఇట్టు వస్తాయిగా. ఇవి ఇక్కడ వైర్ల కాడికి వెళ్ళాలంటే కూడా కష్టమైపోతుంది. ఈ మామిడి టెంకలు పడి ఇదైతే ఎన్ని వందల సార్లు అయి ఉంటుంది. ఇది కూడా కొట్టుంటాను. పాపం అటు ఆ చెట్టు మీద ఇటు ఈ చెట్టు మీద పడిపోతుంది. నిమ్మ చెట్టు. బోబోయ్, నిమ్మకాయలు రాలుతున్నాయి. నిమ్మకాయల మీద పడిపోతుంది. ఇక్కడ కాయలన్నీ రాలుతున్నాయి. సదా కప్ప పాములుగా అయిపోయింది అన్న. మామిడి మొక్క మీదకి వెళ్ళిపోయింది. అయిపోయిందండి. ఇది ఒక్కటి తప్పితే ఇంకేం చేయండి. నేను నిమ్మకాయలు ఏరికిని వచ్చేస్తాను. ఈ కృష్ణ ఎప్పుడన్నా వస్తుంటే కరెంట్ తీగల మీదకి వెళ్ళిపోతున్నాయి, లైట్ల మీదకి అడ్డం వచ్చేస్తున్నాయి. లైట్లు ఉంటున్నాయి కదండి, అదిగో లైట్ అక్కడ ఉందా, ఆ లైట్ మీదకి అడ్డం పడిపోయి మనకు అసలు ఏం తెలుస్తలేదు, ఉన్నది లేనిది కూడా తెలుస్తలేదు లైట్. మొక్క ఎప్పుడు గుబురుగా చిన్నగానే ఉండాలి, అంత హైట్ ఇవ్వకూడదు, అంత ఎత్తి వెళ్ళిపోకూడదు. ముద్దబంతి ఇంతంత పువ్వులు వస్తాయండి, మందారాలు. ఇదిగో ముద్ద మందారం అండి, పెద్ద పెద్ద మందారం వస్తాయి. ఇంకేం చేయలే, అయిపోయిందండి. నిమ్మకాయలు తీనా చూడండి ఎంత బాగున్నాయో ముద్ద మందారాలు. ఇదిగో
ఎంత బాగా వస్తాయోనండి పువ్వులు అసలు మనసు చాలా చాలా మనసుకి బాధ అనిపిస్తుంది. మళ్ళీ వస్తాయండి, చాలాసార్లు కట్ చేశాను, ఇంకెళ్ళిపోతున్నాయి ఎక్కడో ఈగో కరెంటు తీగలకి మన లైట్లకి తగిలేస్తున్నాయి అన్నమాట. అవి ఏమైతే మనకి ఎప్పుడైనా ప్రమాదం కదా, షాక్ వస్తుంది కదా ఈ వర్షాలకి. ఈ అడికి దగ్గరగా ఉండాలి మనం. సరేనండి, రానా వచ్చేస్తున్నా. అయిపోయింది నేను వచ్చేస్తున్నాంలే. ఇల్లు ఉన్నాయండి, చెట్టుకి కాయలు చాలా ఉన్నాయి బాగానే. మనం పొద్దున్న కోదాం, పొద్దున్న కోసుకుందామండి. ఇంకా అయిపోయింది ఈ రోజుకి ఇది. ఆ కొమ్మ అక్కడికి వేసేస్తే అయిపోయేదేమో కదా, అయినా కొట్టాలి. సర్లే ఉంది. ఫ్రెండ్స్ అదిగోండి మా సిట్అవుట్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు బాగుంది, మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇంతవరకు క్లీన్ అయింది. చీకటి అయిపోతుంది కదా, చీకటిలో మళ్ళీ నైట్లో చెట్లు కొట్టడం మంచిది కాదు, ఆపేసాను. ఇంకా క్లీన్ చేయవలసినవి చాలా ఉన్నాయి, కంది చెట్లు అవన్నీ ఉన్నాయి. రేపు పొద్దున్న చూస్తాను, వీలైతే రేపు పొద్దున్న చేస్తానండి. అవి కూడా కొంచెం నీట్గా చేస్తే, ఆ కంది చెట్లు ఒకటే కలువ పూల మీద పడిపోతున్నాయి, అవి ఒకటి తీస్తాను. మిగతాయి మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి క్లీన్ చేయవలసినవి, కానీ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేసుకుని మళ్ళీ కలుసుకుందాము. అంతవరకునండి ఈ వీడియోలో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా కలుసుకుందామండి. అంతవరకు బై బాయ్ అండి. ఆంటీ అక్కడ దాకా వచ్చాడు, అక్కడ తింటాడు అక్కడ బయట. నీకు ఒక్కడికే లోపలికి వస్తావు కాబట్టి మీరు